గైస్, వెల్కమ్ టు స్కిల్స్ హబ్. ఈరోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి ఆదాని అనమాట. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు అన్ అప్లయింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్, మనందరికీ తెలిసిన విషయమే. నిన్న నైట్ 9 to 10 ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. సో జస్ట్ ఓం శాంతి ఫర్ హిమ్. సో సాడ్ ఫర్ ఇట్. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు దిస్ నౌ. అండ్ ఆదాని ఏఐ ల్యాబ్స్ అన్న వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్న రోల్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ లొకేషన్ వచ్చేసి కోల్కతా అనమాట, వెస్ట్ బెంగాల్. అండ్ నాకు దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమో బీటెక్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ రిలేటెడ్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అని చెప్పి. అంటే బీటెక్లో, ఎంటెక్లో ఏదో ఒకటి చేసిన పర్వాలేదు. లైక్ ఈ మధ్యన ఈసీ త్రిపుల్ వాళ్ళు కూడా కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి సిఎస్సిది. సో నో ఇష్యూస్, నో స్పెసిఫిక్ సర్టిఫికేట్ రిక్వైర్డ్, బట్ రిలవెంటెడ్ సర్టిఫికేట్స్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఆర్ఏ ప్లస్ బిహేవియర్ స్కిల్స్. ఇదిగోండి, నో స్పెసిఫిక్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అక్కర్లేదు, సర్టైన్ ఫ్రంట్ ఎండ్ అక్కర్లేదు, అట్లాంటిది ఏం లేదు. బట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఆర్ఏ ప్లస్ బిహేవియర్. అదే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద సర్టిఫికేట్ ఉండి కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కొంచెం ప్లస్ అవుతుంది మీ అప్లికేషన్ అని చెప్పంటున్నారు. ఇప్పుడు మనం బిహేవియర్ స్కిల్స్ చూద్దాము. అంటే ఎట్లా ఉండాలి, టీమ్ లీడ్ అట్లాంటి వాటి గురించి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎబిలిటీ టు అటెండ్ టు ఏ డీటెయిల్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. అండ్ మొత్తం అంతా అవగాహన, అర్థం చేసుకునే పవర్ ఆఫ్ క్యాపబిలిటీ కూడా ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ టు ఫాస్ట్ ప్లేస్డ్ అండ్ డైనమిక్ వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉండాలి. అంటే ఒక ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ గమ్ముని కలిసిపోతాం అంటారు కదా, అదంతా కూడా ఆ స్కిల్ కూడా ఉండాలి. అండ్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ న్యూ టెక్నాలజీస్. అంటే కొత్త టెక్నాలజీస్ అన్ని నేర్చుకుంటూ ఉండాలి, అక్కడే ఉండిపోకుండా. అండ్ టెక్నాలజీ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ మ్యాండేటరీ. ఆ మూడు. రియాక్ట్ జేఎస్ అన్నది కూడా మ్యాండేటరీ. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రంట్ ఎండ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ సచ్ యాజ్ రియాక్ట్ జేఎస్, యాంగులర్, ఆర్విఎన్యూ. ఈ మూడట్లు ఏదన్నా పర్వాలేదు. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సింక్రనస్ రిక్వెస్టింగ్ హ్యాండ్లింగ్ అండ్ పార్షియల్ పేజ్ అప్డేట్స్ అండ్ అజెక్స్. అంటే అప్డేట్స్ గురించి, రిక్వెస్ట్ హ్యాండ్లింగ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్ కి యాక్టివ్గా ఉండాలి, మొత్తం అర్థం చేసుకుంటా. అండ్ అజెక్స్ అంటే తెలిసిందే కదా, లైక్ రెడ్యూసింగ్ టైమ్ ఫర్ ఎ వెబ్సైట్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కోడ్ విజనింగ్ టూల్స్ సచ్ యాజ్ గిట్ అంటే కోడ్ షేరింగ్ వాటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, ఆ టూల్స్ మీద కూడా. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ డిజైన్. అండ్ రెస్పాన్స్ అంటే యూఐ మీద అండ్ మొబైల్ డిజైన్స్ వాటి మీద కూడా అవగాహన అయితే ఉండాలి. అండ్ మెయిన్లీ కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఈ హెచ్టిఎంఎల్ ఫర్ ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ జేఎస్ వచ్చేసి. అండ్ ఒకవేళ యాంగులర్ జేఎస్ అయితే యాంగులర్ జేఎస్, వెన్యూ జేఎస్ అయితే వెన్యూ జేఎస్. అండ్ టైప్ స్క్రిప్ట్ కూడా వచ్చి ఉండాలి, ప్లస్ అయితే టైప్ స్క్రిప్ట్ వస్తాయి. అండ్ ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇద్దాము. మన మెయిల్ ఐడి ఇచ్చి ఐ అగ్రీ విత్ ద టర్మ్స్ అని చెప్పాలి. ఐ అగ్రీ అండ్ నెక్స్ట్. ఇది టోటల్లీ త్రీ స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి మన ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్లై విత్ లింక్డ్ఇన్ అయితే ఇట్ వోంట్ లుక్స్ పర్ఫెక్ట్లీ. సో లెట్స్ గో విత్ మాన్యువల్. ఫస్ట్ ఫస్ట్ నేమ్, టైటిల్, మెయిల్ అయితే మిస్టర్ అని పెట్టండి, ఫిమేల్ అయితే మిస్సెస్ అని పెట్టండి. అండ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా పెట్టుకోండి, నో ఇష్యూస్, అది బట్ నాట్ ఏ మ్యాండేటరీ. అండ్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి. అండ్ హ్యావ్ యూ బీన్ కన్సిడర్డ్ convicted by law in any court of India or outside? No. అంటే ఎందులో అన్న మీ మీద కేసు అట్లాంటిది ఉందా అని. హ్యావ్ యూ బీన్ ఇంటర్వ్యూడ్ బై అస్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ గ్రూప్ కంపెనీస్ ఇన్ ద పాస్ట్? ఒకవేళ దానికి ఇంటర్వ్యూకి వెళ్తే, లాస్ట్ 3 months లో ఇంటర్వ్యూకి వెళ్తే ఎస్ అని పెట్టండి, ఆర్ ఎల్స్ నో అని పెట్టండి. బికాస్ ఈ కంపెనీకి 3 months ఆఫ్ టైం ఉంది. అండ్ హ్యావ్ యూ వర్క్డ్ విత్ అదానీ బిఫోర్? నో. ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి. ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయ్ ఆఫ్ అదానీ గ్రూప్స్? నో. అంటే అదానీ గ్రూప్స్ కింద చైల్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎందులో అన్న పనిచేస్తారా అని చెప్పి. అండ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ హియర్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ పోర్ట్ఫోలియో ఇస్ మ్యాండేటరీ. ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు కదా, దట్స్ అన్ ఆప్షనల్ అని అనుకోకండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, జస్ట్ కామెంట్ డౌన్. ఐ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ దట్. అండ్
డోంట్ ఫర్గట్ దట్ పోర్ట్ఫోలియో టు పేస్ట్ హియర్. ఎందుకంటే లింక్ అన్నది, పోర్ట్ఫోలియో అన్నది మీ రెజ్యూమ్ని అండ్ మీ అప్లికేషన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే తీసుకెళ్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని మాత్రం నేను చెప్తా. అండ్ ఐ అగ్రీ టు రిసీవ్ అప్డేట్స్ అండ్ అబౌట్ న్యూ జాబ్స్. అండ్ ఇక్కడ మన సిగ్నేచర్ పెట్టాలి, ఫుల్ నేమ్ మొత్తం అన్ని ఫిల్ చేసినాక సబ్మిట్ అని నొక్కండి. And they will take your application from here, creating candidate info అని చెప్పి, సేవింగ్ జాబ్ అప్లికేషన్ ఇన్ఫో అని చెప్పి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అదాని అన్న వాళ్ళు నియర్లీ 8 to 12 ఎల్పీ చేస్తున్నారు ఫ్రెషర్స్కి. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2023 నుంచి 2025 దాకా ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 3 బ్యాచెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి, ఐ విల్ అప్డేట్ అబౌట్ ఇట్ లెటర్. అండ్ ఇప్పుడుకైతే ఫ్రెషర్స్ అప్లై చేయండి. ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ 498 అప్లికేషన్స్ వచ్చినాయి అని అయితే చెప్పారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.